రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి బకాయిలు కానీ పెండింగ్ బిల్లులు రాక రిటైర్డ్ ఉద్యోగులు టీచర్లు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు భరత్ సత్యనారాయణ గారు. నమస్తే పల్లవి రిపోర్టర్ గారికి. ఈ రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించి బకాయిలు ఎన్ని ఎన్ని రోజులుగా పెండింగ్ ఉన్నాయి? అసలు రిటైర్డ్ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది రిటైర్ ఎంత రావాల్సి ఉంది? ముందుగా మీ అందరికి కూడా జర్నలిస్టులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము ఈరోజు రిటైర్డ్ అంటే ఇప్పటి వరకు ఇది ఫిబ్రవరి. గత ప్రభుత్వం లోపట 3 సంవత్సరాలు ఉద్యోగుల యొక్క వయోపరిమితిని పెంచారు. పెంచిన తర్వాత 3 సంవత్సరాలు రిటైర్మెంట్స్ అనేటివి జరగలేదు. అయితే 24 మార్చ్ నుంచి ఇప్పటి వరకు రిటైర్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్మెంట్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. అయితే మాకు ఏమైందనంటే ఒక రకంగా మేమంతా 3 సంవత్సరాలు పెంచితే సంతోషపడ్డాం. అరే సర్వీస్ పెరిగింది, టీఆర్ఎస్ టైంలో 3 సంవత్సరాలు నుంచి ఒక హ్యాపీగా ఫీల్ అయినాం ఒక రకంగా. తర్వాత రిటైర్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే హాయిగానే రిటైర్డ్ అవుతున్నాం. యాక్చువల్లీ ఏంటంటే ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ అయిన తర్వాత 1 మంత్స్కు 2-3 మంత్స్ లోపల వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వచ్చేస్తుంటాయి. అందులో వచ్చేటి ముఖ్యంగా ఏంటంటే రిటైర్డ్ పదవీ విరమణ చెందిన ఉద్యోగులకు జీపీ జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ ఒకటి ఉంటుంది. తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటిది 300 days ఎన్కాష్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేట్ ఉంటుంది. తర్వాత కమ్యుటేషన్ ఉంటుంది. కమ్యుటేషన్ అనేది కూడా ఏంటంటే మాకు ఉన్నటువంటి సర్వీస్లో నుంచి పే నుంచి అమ్ముకోవడం అనేది జరుగుతుంది. అది కాకపోతే ఈ 3-4 బెనిఫిట్స్ మాకు జరుగుతాయి. అయితే ఈ 3-4 బెనిఫిట్స్ అనేది ఏంటంటే గత మన రాష్ట్ర చరిత్రలోను దేశ చరిత్రలోనూ కూడా ఏంటంటే రిటైర్డ్ కాగానే ఒక 1 మంత్ లాస్ట్ అయితే ఒక 1 మంత్ లోపల పడిపోతుండే. తర్వాత మెల్లగా 2-3 మంత్స్ లోపల క్లియర్ అయిపోతుండే. అయితే ఇప్పుడు ఏమైందనంటే మేము యాక్చువల్లీ ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి. సరే ఏ ఉద్యోగులైనా విరమణ చెందినైనా ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం మాకు చెల్లించాల్సిందే. అయితే మాకేమైందనంటే ఇది ఫస్ట్ టైం మేము ఫేస్ చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల పదవీ విరమణ చెందిన ఉద్యోగులు వీటిని ఫస్ట్ టైం ఫేసింగ్. ఏ విధంగా అంటే డబ్బులు లేకుండా ఈ విధంగా రోడ్డు మీదకి రావడం. ఒక రకంగా చెప్పాలంటే నెలకు ఒక 500-600 మంది రిటైర్మెంట్ జరుగుతుంది. నేను అనుకుంటా గత మార్చి 24 నుంచి ఇప్పటి వరకు ఒక సుమారుగా 18,000 వరకు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఇప్పటి వరకు 24 మార్చి నుంచి ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు రేపు మార్చి వస్తే 22 years 24 months అంటే నెలకు 300-400 మంది ఈజీగా జమ అవుతుంటారు. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఆ మార్చిలో ఉన్నటువంటి రిటైర్డ్ మార్చ్ ఏప్రిల్ మే వాళ్ళకు కూడా ఇప్పటి వరకు బెనిఫిట్స్ అందలేవు. 2 ఏళ్ల కింద రిటైర్ అయిన వాళ్ళకు అందలేదు. అది విచిత్రం. ఎవరికి అందినాయి? ఎవరైతే ధైర్యం చేసి కొంత హుషారుగా ఉన్నటువంటి వ్యక్తులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు వీళ్ళకి ఇవ్వమని జడ్జిమెంట్ ఇచ్చింది, కాంపిటెన్స్ చేసిరు, వాళ్ళకి రిలీజ్ అయినాయి. అయితే అందులో ఎంత ఉంటుంది అంటే అంటే సుమారు ఒక 500-600 మందికి రిలీజ్ కావచ్చు. అయితే కోర్టుకు అందరు పోలేరు. అయితే కోర్టు కూడా ఏం చేసిందంటే వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే జనరల్గా కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. ఎవరైతే మీ ప్రభుత్వంలో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ను త్వరగా మీరు చెల్లించండి అని. అయితే దానికి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ప్రభుత్వ అడ్వకేట్తో మాట్లాడిపించి మా ప్రభుత్వం లోపల బడ్జెట్ లేదు, మేము ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి సమాధానం ఇప్పించింది. సరే ఓకే, కానీ మరి మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరు కోర్టు ఇచ్చింది, కోర్టుకు సమాధానం ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం లోపల ఉన్న ఇప్పుడు పదవి విరమణ చెందిన ఉద్యోగుల పరిస్థితులు ఏంటి? మరి వాళ్ళకి డబ్బులు ఏ విధంగా చెల్లిస్తారు అనేది ఒకటైతే కన్క్లూజన్కి రావాలి కదా ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, సిఎస్ ఫైనాన్స్ సెక్రటరీ కానీ వీళ్ళకి ఏ విధంగా చేయాలనేటటువంటిది ఏదో ఒక కన్క్లూజన్లోకి రావాలి. అది రావాలని మేమేమనుకుంటున్నామంటే అప్పటి నుంచి ఇప్పుడు అందరూ ఏమైందంటే అందరూ ఉద్యోగులు ఉద్యోగాలు చేసుకుంటారు, ఇది చేస్తుంటారు, అవుతారు పదవి విరమణ. అయితే ఉద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ధర్నాలు నిరసనలు అటువంటివి ఏం చేయట్లేదు, హాయిగా హ్యాపీగా ఉన్నారు. పదవి విరమణ ఎవరైతే చెందినరో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి
ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు. ఇప్పటిదాకా ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర మేము 4 నుంచి 5 సార్లు నిరాహార దీక్షలు చేసాం. ఇన్నిసార్లు ఆందోళన చేశారు, మొన్న చెలో రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు, అయినా ఎందుకు స్పందించట్లేదు? అదే ప్రభుత్వం స్పందిస్తలేదు. స్పందించుడంటే మేమేమనుకున్నాం ఇప్పటిదాకా అంటే మా యొక్క ప్రాబ్లం, మా యొక్క సమస్య ఫైనాన్స్ యొక్క డబ్బులు సమస్య ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియదా, ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలియదా, వీళ్ళకి తెలియదనే ఉద్దేశంతో కొంచెం ఎడ్యుకేషన్ లాగా తీసుకొచ్చినాం. ఇవన్నీ ముట్టడులు ఇవన్నీ చేయడం ఏంది, మేము సర్వీస్ 63 ఏళ్ళు 62 ఏళ్ళు ఉన్నోళ్ళము. మేము ఏంటంటే మా సమస్య మీ దృష్టికి రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేయడం. అంటే మేము ఇట్లా మా యొక్క సమస్యను, మా యొక్క ప్రాబ్లమ్స్ను మీ దృష్టిలో పడి తెస్తే మాకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మాకు ఇస్తారేమో అనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు అనేటివి మేము చేస్తున్నాం. కేసీఆర్ హయాంలో ఏదైతే 3 ఏళ్ళు పెంచారో ఉద్యోగుల రిటైర్మెంట్ పరిమితి, ఇప్పుడు అది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చేసరికి రిటైర్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఈ రకంగా ఏమన్నా ఆర్థిక లోటు వల్ల ఇబ్బంది అయ్యే? అయితే ఎట్లుందంటే ఆ 3 సంవత్సరాల 58 సంవత్సరాలకు రిటైర్డ్ కావాలి. 3 సంవత్సరాలు పెంచిన తర్వాత ఏమైందంటే 3 ఏళ్ళు కలిపితే 61 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అవుతారు. అయితే ఆ పీరియడ్లో ఎప్పుడైతే 21 మార్చి నుంచి పెంచారు, ఇది 21 నుంచి రిటైర్డ్ కావాల్సిన వ్యక్తులు ఏమైందంటే 3 సంవత్సరాలు గ్యాప్ ఇస్తూ 24 మార్చి నుంచి రిటైర్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అయితే అంతలోపల కొత్త యాక్చువల్ ఏంటంటే ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రజల యొక్క అభిప్రాయాలను బట్టి ప్రభుత్వాలు మారుతుంటాయి. ఉద్యోగులకు కానీ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి కానీ ఏముంటుంది, ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మేము హాయిగా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటాం. అంతేగాని మేము ప్రతి వాళ్ళతో ఘర్షణ పడాలనేటువంటి ఉద్దేశం అయితే మాకు లేదు. ఇప్పటికైనా మేము ఏం సూచనలు చేస్తున్నామనంటే ప్రభుత్వానికి, ఇప్పుడు మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కానీ, ఇప్పుడు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కానీ, ఫైనాన్స్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఏం సూచన, వీళ్ళ ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఎట్లా సాల్వ్ చేయాలని ఒక కన్క్లూజన్ నుంచి మాకు చేస్తే బాగుంటుంది అనేటటువంటిది మా ఉద్దేశం. మేమేమంటున్నామంటే గతంలో పట్ల నిరసన ఇందిరా చౌక్ దగ్గర ధర్నాలు ఇవన్నీ నిర్వహించిన తర్వాత మేమేం చేసినామంటే మాకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఇవ్వండి, ఇస్తే దాని నుంచి నెల ఇది అవుతుంది అంటే ఏం చేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు వాళ్ళంతా చూసి 700 కోట్లు రిలీజ్ చేసామని చేసి. 700 కోట్లు రెగ్యులర్ వస్తున్నాయి. అయితే ఇందులో 700 కోట్లల్లో ఏం లిటిగేషన్ ఉందంటే పదవీ విరమణ చెందిన వ్యక్తులకు ప్లస్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగులకు కలిపి రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ డిఏలకు సంబంధించి అందరికి సంబంధించిన దాని మీద 700 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. అయితే అక్కడ ఏమవుతుందనంటే ఈ పెండింగ్ గత 4-5 సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అంటే అప్పటి నుంచి బిల్స్ వస్తున్నాయి అన్నట్టు. అయితే ఇక్కడ దాకా వచ్చేసరికి పదవి విరమణ చెందిన వ్యక్తులకు సంబంధించిన బిల్స్ పాస్ కావట్లేదు మరి అది, కాబట్టి మాకు చెందినట్టు అనిపిస్తలేదు. మరి అది పడుతున్నాయి, రిలీజ్ అవుతుంది, కానీ ఏ బిల్స్ గతంలో పూర్వంలో ఉన్నటువంటి బిల్స్ అన్నింటికి పడుతున్నాయి అవి. కానీ మరి మాకు సంబంధించిన గ్రాడ్యుయేటీ కానీ కాంపిటీషన్ కానీ ఆ 300 ఎన్కాష్మెంట్ క్యాష్ మాత్రం రావట్లేదు. మరి అంటే మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఏంటంటే ఈ ప్రాబ్లం ఈ ప్రభుత్వమే సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది. ఈ 3 ఏళ్ళ లోపటినైనా మీరు మాకు మంచి మేలు చేస్తే, మాకు సంబంధించిన ఫైనాన్స్ బెనిఫిట్ మాకు రిలీజ్ చేస్తే మళ్ళీ మీరే వస్తారు కదా. మీకు మీ ప్రభుత్వాలతో యుద్ధం చేయాలని మేము అనుకోవట్లేదు. మాకు సంబంధించిన ఇప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా మాకు సంబంధించిన ఇవ్వాలని దానికి మేమేమో అనుకుంటున్నామంటే ఇప్పుడు పదవీ విరమణ చెందినటువంటిది ఏందని అంటే ప్రతి నెల మాకే 1,000 కోట్ల రూపాయలు ఇవ్వండి. నెలకు 1,000 కోట్లు పదవీ విరమణ చెందిన వ్యక్తులు కానిస్తే ఒక 2 నెలలు 3 నెలలు రిటైర్డ్ అయిన వాళ్ళకి ఏప్రిల్ నుంచినే కదా అట్లా వంశల వారీగా వెళ్ళిపోతుంది. ఒక 6 నెలల క్లియర్ అయిపోతుంది. ఆ విధమైనటువంటి ప్రణాళిక ద్వారా తాగాలి. అంటే ఇప్పుడు సంక్షేమం అనేది ఇప్పుడు సపోజ్ రైతు బంధు సంక్షేమం ఇది 6 నెలలకు ఒకసారి వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తుంది. సరే ఆ విధంగా నీకు మాకు ఒక 10,000 కోట్లు రిలీజ్ చేయి, క్లియర్ అయిపోతుంది. 10,000 కోట్లు రిలీజ్ చేస్తే ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తాయి. ఇంకోటి నీ దగ్గర డబ్బు లేదంటున్నాం. మేము సూచన చేసేది ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్టులకు కానీ తర్వాత ఇంకా సంక్షేమ పథకాలకు కానీ నువ్వు అప్పు చేస్తున్నావు, అదేవిధంగా మా కోసం నువ్వు అప్పు చేసి మాకు ఇవ్వు, తప్పేం లేదు కదా. మేము కూడా ప్రభుత్వం నడిపినటువంటి వ్యక్తులమే కదా. మేము ఉద్యోగం అంటే ప్రభుత్వాలను నడిపేటటువంటి వ్యక్తులం కాబట్టి మాకు కూడా ఏం చేయండి, మీరు ఎక్కడి నుంచైనా రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ ఇంకే దాని నుంచైనా కానీ అప్పు తీసుకోండి, అప్పు తీసుకొని మాకు రిలీజ్ చేయండి. ఒక 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పదవీ విరమణ చెందిన వ్యక్తులకు మీరు రిలీజ్ చేయాలని మీ పల్లవి టీవీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.